సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అవసరం ఉన్నదిగా, అవశ్యం ఇయ్యవలసినదే. దానికి శుభదాయకమైన ముహూర్తం కావాలిగా. దానికేం సందేహం, విజయం దానిపైనేగా ఆధారపడి ఉన్నది. ఏ రోజున రక్త బలిదానం నాకు విజయదాయకము ఆ రోజు తమ్ముడు నీవే నిర్ణయించి చెప్పవాలి. ఓ ఇదిగో పంచాంగం చూస్తా. అమావాస్య నాడు బలి ఇచ్చి యుద్ధం ఆరంభించిన తమకు విజయం తథ్యం. ఇది యథార్థమేనా? శాస్త్రం అబద్ధం కాదు. సంతోషం తమ్ముడు, సంతోషం. నే వెళ్ళొస్తా. పొగరా బాబా, చిన్న బాబా, సహదేవా, అన్నగారు ఏం చెప్పాడేమిటి? ఏమైనా సంధివార్తేనా? ఏమి ప్రశ్న బావా, అతడి జాతకంలోనే అది లేదే. సరే, ఏ రహస్యం మాట్లాడినాడు? రహస్యం ఏమీ లేదు. రక్త బలి ఇచ్చుటకు తిథి నిర్ణయించమని అడిగాడు. ఇది వైరిని పిలిచి అడిగే మాట. బుద్ధి లేదు. భీమా, నీ తమ్ముడు నిరాకరించే సాగనంపాడు. అందువలనే కాబోలు మండిపడుతూ పోయినాడు. లేదే, ఆయన అడిగిన ప్రకారం నేను ముహూర్తం చెప్పేశాను. నీకు బుద్ధి లేదు అన్నా. శాస్త్రధర్మం అది. నేను ధర్మ విరుద్ధముగా చేయుట భావ్యమా? నీవు నిర్ణయించిన తిథి అమావాస్య నాడు బలేవమన్నాను. ముంచావు బావా కొంప. ధర్మజ, యుద్ధ ఫలితము వేరే అడుగవలయునా? ఆ రోజున బలి ఇచ్చిన దుర్యోధనునికే విజయం నిశ్చయం. తమరందరూ మూటాముల్లే గట్టి మళ్ళీ వనవాసమునకు బయలుదేరవచ్చు. అన్నా, ఇది ఏ అన్యాయం! దీనికి నీవే తగిన ఉపాయం ఆలోచించి రక్షించు పరమాత్మ. లేకున్నచో నా జీవితం నేడు ముగియగలదని మీకు విన్నవిస్తున్నాను. అమ్మా, మీ అందరి యొక్క మూర్ఖత్వానికి వీలుగా నేనొక్కడిని దొరికిపోయాను మీకు. సరే, బుద్ధికి పొదును పెట్టి పరీక్షిద్దాం. ఏమైనా తోస్తే అది మీ అదృష్టం. ఏమిటా ఇది? ఘోర అన్యాయంగా ఉంది. ఏమిటయ్యా? రేపు కదా అమావాస్య. అవును. కృష్ణ భగవానుడు నేనే తర్పణ విడుస్తున్నాడే. అబద్ధం అదే దోషం. కృష్ణుడు చేసేది తప్పెలా అవుతుంది? మన పంచాంగం రాసిన వాళ్ళు పొరపాటు రాసుంటారు. ఓ అవును, అంతే అవుతుంది. మరైతే మనం నేనే తర్పణ విడుతావయ్యా? అలాగే విడుద్దాం. నీవే నాకు విడి తర్పణం. నీవే నాకు విడవయ్యా స్వామి. ఓయ్, ఈ అపాయం కట్టి పెట్టవా? మంత్రాలు మర్చిపోయానని చెప్పవా? ఓయ్ నోర్మి, చూపేనుగా ఇష్టపత్రుడు పేలకు. నేను మంత్రాలు మర్చానా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వ విగ్రహోపశాంతయే. సూర్యదేవ, రేపేగా మనం ఒక్కచోట కలిసేది. రేపేగా అమావాస్య తిథి ఆరంభం. అవును. ఏమిటిది? కృష్ణ పరమాత్మ నేడే తర్పణం విడుస్తున్నారే. ఇది ఏమి ఆశ్చర్యం? నాకు ఏమి అర్థం అవటలేదు. అది నిజమని మిగతా వారు అతన్ని అనుసరించబోతారు. భూలోకమునికేగి వారిని నివారించవలే. పద పోదాం. సూర్యదేవ, చంద్రదేవ, తమరా, ఇదేమిటి అన్యాయం? తర్పణలకి నిలపండి. ఏ నేడు చతుర్దశి కదా, రేపు కదా అమావాస్య. తప్పు తప్పు, ఈ రోజే అమావాస్య. కృష్ణ, సకలము తెలిసిన వారు మీరే ఇలా చేయటం ఏవీ ధర్మం కాదు. అన్యాయమా? అదేమిటి? వివరంగా సెలవేయండి. చంద్రుడను నేను, సూర్యదేవులు వారు ఎదురెదురుగా కలుసుకునే రోజు రేపే కదా. నాడేగా భూలోకాన నా కాంతి ప్రసరించిన రోజు. అదేగా అమావాస్య దినం. మీరిరువురు కలిసి వచ్చే రోజే అమావాస్య. అవును. అది నేను మర్చిపోలేదే. ఇదిగో, ఇప్పుడు మీరిరువురు కలిసి వచ్చి ఉన్నారు కదా, అందువల్ల నేడే అమావాస్య. గుడ్లు తేలవేసి చూస్తే అమావాస్య మారిపోవునా? అందరూ తర్పణ నేడే విడవండి.
అమావాస్య పరిమిణ పుంజగాని ప్రతిష్ఠే పితరం గోత్రం సుధామ తర్పయం తర్పయామి పితామహం గోత్రం తర్పయం తర్పయామి పితామహం గోత్రం తర్పయం తర్పయామి మాతాం గోత్రం తర్పయం తర్పయామి పితామహీం గోత్రం తర్పయం తర్పయామి పితామహీం గోత్రం తర్పయం తర్పయామి. దుర్యోధన దుర్యోధన ఏమిటి మామ పాండవులు నేడే రక్తబలి ఇచ్చినట్లుగా గూఢచారి వార్త తెచ్చినాడే. అమావాస్య నేడా రేపా? రేపేగా మామ అమావాస్య. శాస్త్ర కోవిదుడు సహదేవుడు పెట్టిన తిథి తప్పు కావడమా? పాండవులకు మతి చెడినట్లున్నది. లేకుంటే నేడు బలిదానమిస్తారా? అవును, తెల్లవారితే అమావాస్య. అదే రక్తబలికి శుభదినం, అదే విజయదాయకం. పాండవులకు చెడ్డ రోజులు, అందుకే వాళ్ళ బుద్ధి పెడత్రోవల పట్టింది. అర్జున, యుద్ధం ఆరంభించుదామా? యుద్ధ శంఖం పూరించనా? గాంధీవి, ఏమిటిది? బంధువులనే భ్రమ వల్ల నీవు కలత చెందిపోయావు. విల్లెక్కు పెట్టు, సారించు. బాబా ఏమిటి? చూడా ప్రక్క ఎదుటి నిలబడిన వారెవరు? రక్తం పంచుకున్న నా కుల పెద్దలు, బంధువులు, విద్యనొసగిన గురువులు, పూజ్యులైన ఆప్తులు, అభిమాన ప్రజలు. వీరితో యుద్ధమా? మనమే నాశమార్చుకునే భీకర యుద్ధం అనివార్యమా? ఎంత అన్యాయం! ఇది ధర్మమా, నీతియా? ఈ నీచ పదవుల కోసం ఆశపడి ఒకరినొకరు చంపుట వద్దు, వద్దు. నా చేతులు ఆడడం లేదు, శరీరమంతా కంపిస్తూ ఉన్నది, స్వార్థం వికటంగా నవ్వుతున్నది. ఇష్టమైతే నీవే యుద్ధం చేసుకో. ఈ పాతకములు నా తలపై నీడుకొని మోయితాను. నేను పోతున్నాను. పార్థ, పార్థ, బంధుమిత్రులనే భ్రాంతి విడువు. ధర్మం వర్తిల్లా మానవుడు కర్మము నెరవేర్చటమే భావ్యం. దాని ఫలాఫలాలు అతనికి చెందవు. అవి కర్మవీరుని బాధింపను పోవు. నా ఉపదేశానువర్తివై మెలగుట నీ కర్తవ్యం. తీసుకో విల్లు, సంధించు అస్త్రం. లేదు మాధవ, లేదు. భీష్మునిపై, ద్రోణునిపై ఏమని అస్త్ర ప్రయోగం చేయమంటావు? పూజించవలసిన వారిపై బాణాలు సంధించుట వీరత్వానికే కళంకం. మరణం మేయించి కలతపడు విజయ, మరణ రహస్యం మే తెలుసుకో. మానవుని ఆత్మకు మరణమే లేదు, మరి మరి భువింజనించు. ప్రాణులను కూల్చరా, మేలులను కూల్చరా, ప్రచండ శౌర్యము చూపరా. నీవిట్లు విడనాడిన నిఖిల దేహములు నశించు ఏనాటికైనా. కృష్ణ, నీకు సర్వమూ తెలియను, కాని నాకు మాత్రం నీవే తెలియను. పరంధాముడవని తెలియను. నీవా నన్ను ఈ పాపానికి ఉసుగొల్పునది. నన్నే తెలుసుకో, ఈ జీవులన్నీ నన్ను చేరు తెలుసుకోరా. కన్నయ్య మనసు కఠినం మనియో, గాంధీవం వదలినావు, గాంధీవం వదలినావు. ప్రభువును నేనే, ప్రజలును నేనే, ప్రకృతిలో సకలము నేనే. అన్నవాడు కన్నయ్య, అనువాడు కన్నయ్య. నిలు నిలురా ధర్మ వీరా. చంపేవాడు నేనే కదా. ఆ అపవాదం నాకు తప్పునా? కృష్ణుడు సూచించిన మార్గం అని నీ సూచనలు నేను పాటిస్తే దాని వల్ల వచ్చు పాపఫలం ఎవరు అనుభవించినది? ఈ హత్యలకు నీవు బాధ్యుడు అవుతా? ఏమంటా? పుణ్యమే ఇది ఎంచు లోకం మనేనా, అట్టి పుణ్యం కన్నయ్యకే. పొగడేటి పొగడ్తలు, దూరువారి దూషణలు పోనిమ్ము కన్నయ్యకే. కృష్ణుడే కర్తరా, కృష్ణుడే కర్మరా, కృష్ణుడే దుష్ట సంహర్తరా. గాంధీవమందుకో, నీ కరవాలమందుకో, విక్రమించరా విజయ వీరా. ఆ
ప్రభు ప్రభు ఘోరమైన ఆపద మనకు. ఏమిటి ఏమిటి సంజయ? ఇంతవరకు జరిగిన 10 రోజుల యుద్ధములోనూ సంభవించిన నష్టముల కంటే ఘోర నష్టం. మన పితామహులు భీష్మాచార్యులు యుద్ధంలో నేల కొరిగినారు. ఏమిటి? అసమాన వీరకేసరి కూలినదో పితామహుడని వృద్ధుడని కూడా లక్ష్య పెట్టగా ఆ దుష్టుడు ఎంత ద్రోహం చేశాడు. ఎంత ఘోరం, ఎంత ఘోరం! అయ్యో, వీరభీష్ముడు కూలినారా? శౌర్య సాగరము ఇంకిపోయినదా? గణపతి, ప్రతీకార వాంఛతో మీకు రణంలో సాయపడక పగవారి చేతులకు నన్ను మన్నించండి తాత. కర్ణ, విధివ్రాత తప్పించలేము కదా, కలత పడకు. కర్ణ, నిన్ను అర్ధరథుని చేయుటకు కారణము నీకు అర్థము కాలేదు. మహారథి కర్ణుడను బిరుదమునకు అర్హుడవు. నీ శౌర్య సాహసముల జేయములు ఎంతమంది రణమున మరణించినా నాకు విచారము లేదు. నిన్నే నమ్ముకుని ఉన్న ఈ దుర్యోధనుని చివరి వరకు అండగా ఉండి రక్షించగలవని ఉద్దేశముతోనే నిన్ను ఆ విధంగా వేరుపరిచాను. వీరుడను కానా నేను? సాటి వీరుని అవమానించువాడనా కర్ణ? ఆహా, త్యాగమూర్తులైనట్టి మీ ఔన్నత్యం గుర్తింపక మందబుద్ధినే అసభ్యంగా తోలనాడాను. దైవాన్నే నేను అవమానపరిచాను. నన్ను మన్నించి ఆశీర్వదించండి. నీ కీర్తి వర్ధిల్లుగాక. దుర్యోధన, తాత, కర్ణ, భీష్మాచార్యుల పిద కర్ణుడు యుద్ధమునకు వెళతాడే, అతడు వెళితే ఏం అపాయమో అని భయం ఎందుకో నా మనసును పీడిస్తూ ఉన్నది. కలత చెందవలదమ్మా, ధర్మమే జయం. ఈ నొసటి బొట్టు శత్రువు నిర్జించు అశనిపాతం. నా తండ్రి రక్తారుణ నేత్రాలను బోలు ఈ బొట్టు పగవారిని కాల్చి మసి చేసి శివుని మేను అలంకరించగలదు. దానివల్ల నా శౌర్యం దేవలోకాలకు విస్తరించును. భలే శుభా, వీరపుత్రుని మాతవు. నీ ప్రియపుత్రుని ముఖం శత్రువులకు సింహస్వప్నమై ఈ వీరుని మాతృమూర్తివని నీకు మన్నన లభించును. నేను ఈ వీరుని తండ్రిని లోకము నన్ను గౌరవించగలదు. పుత్రా, పోరులో నీ ఒక సింహం. అవును, సింహం కాదు, సింహం తమరు. అమ్మా, నీవు పొగరవలసినది నన్ను, నాన్నను కాదు. తేజోమయుడైన భానులకు దీపం అవసరం లేదే. చక్కగా అన్నావు బాలక. ఎల్లప్పుడూ ఒకటి మాత్రం గుర్తుంచుకో, వీరులకు క్రీడ యుద్ధం. అతట క్షణ క్షణం వీరుల వెంటాడు నీడ మరణం. బ్రతుకు క్షణభంగురం. వీరులకు రణంలో మరణమే స్వర్గం. ప్రాణానికి భీతి చెందకూడదు. కారణం మానధనం. అది లేని బ్రతుకు వట్టి